మనిషి పాపంలో ఉన్నారని అర్థమైంది. పాప క్షమాపణ లేకుంటే నరకంలో పాపలను రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చారని అర్థమైంది. యేసుప్రభువును నమ్ముకుంటే పాప క్షమాపణ ఉందని అర్థమైంది. యేసుప్రభువు నమ్ముకుంటే నరకం తప్పుతుందని అర్థమైంది. విశ్వాసం ద్వారా కృపజాలనే రక్షణ అని అర్థమైంది. యేసుప్రభువును నమ్ముకున్న వాళ్ళకు దేవుడు ఆత్మనిస్తాడు, గుర్తిస్తాడు, పరిస్థితాత్మని అర్థమైంది. దేవుని సహవాసం వస్తుంది అర్థమైంది. సంఘంలో చేర్చబడుతున్నాడు. మరి ఇందులో బలవంతం చేస్తున్నా నువ్వే నమ్ముతున్నావా? నేనేమన్నా చేసినా బలవంతం బాధ్యత తీసుకోమని ఏమన్నా చేసినా చర్చలు ఎవరైనా చేసినా ఎవరు నువ్వే యేసుప్రభువును నమ్ముకుంటే పాప క్షమాపణ, ఆత్మరక్షణ, అమరత్వం, నిత్యజీవన అర్థమై నువ్వు యేసుప్రభువును విశ్వసించావు. విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ అర్థమైందా? మరి నమ్మావా? యేసుప్రభువును నమ్ముకున్నావా? యేసుప్రభు పాపినైన నన్ను రక్షించు అని అడిగావా? ప్రార్థన చేసినావా? కనుక యవన బిడ్డ యేసుప్రభు ద్వారా రక్షణ అని అర్థమై అనంతట తానుగా ఎవరి తల్లిదండ్రుల, సంఘ సేవకుల, ఎవరి బలవంతం లేకుండా అనంతట తాను యేసుప్రభుని విశ్వసించి రక్షణ పొందింది. ఆల్రెడీ విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ అలా నమ్మింది కాబట్టి రక్షణ పొందింది. దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని ప్రభునందు విశ్వాసం నుంచి రక్షణ పొందింది. రక్షణ పొందిన వారికి బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. బాప్తిస్మం ద్వారా రక్షణ కాదు, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ. రక్షణ పొందిన వాళ్ళకి బాప్తిస్మం అనేది బహిరంగ సాక్ష్యం. నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావంటే బహిరంగ సాక్ష్యం ఇస్తున్నావు. నేను దేవుని కొరకు బతుకుతా, నేను దేవుని బిడ్డను, ఏది ఏమైనా సరే దేవుని కొరకే జీవిస్తున్నానే అని నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు. మరి అట్లా నిలబడతావా? దేవుడు జీవితకాలం నిన్ను, దేవుడు భూమిపై నిన్ను ఉంచినంత కాలం, ఆయుష్ ఇచ్చినంత కాలం దేవుని మహిమార్థం నమ్మకంగా బ్రతావా? దేవుని కొరకు ఆదివారం రెగ్యులర్గా వస్తావా? అప్పుడు దేవుని కొరకు నమ్మకం బ్రతావా? భవిష్యత్తు అంతట్లు దేవుని మహిమార్థం జీవిస్తావా? దేవుని గురించి బంధువులకు, స్నేహితులకు చెప్తావా? వెరీ గుడ్. కనుక కొందరికి వాళ్ళలో ఉండదు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేనే చెప్తున్నాను. మంచి, చాలా సంతోషం. బిందు మనం చిన్ననాటి నుండి ఎరుగుదు, చిన్న పాపగా ఉన్నప్పుడు తను రెగ్యులర్గా సహవాసానికి వస్తూ ఉంది. చాలా సంతోషం. తల్లిదండ్రుల ద్వారా తన సువార్తని అనంత తానుగా ప్రభునందు విశ్వాసం తానే అడిగింది, నాకు బాప్తిస్మం ఇవ్వండి. కనుక బిడ్డ ఇచ్చిన, యవన బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనకు బాప్తిస్మం ఇస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఇందుకు బాప్తిస్మం. సంతోషమే సమాధానం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. తమ్ముడు సురేష్ ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, మహోన్నతుడమైన మా ప్రియ ప్రభువ, నీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మాకు శుభదినం, ఆనంద దినం ప్రభువ.
పాపి రక్షణ పొందుట ఇక్కడే కాదు, పరలోకంలో కూడా ఎంతో ఆనందం. కనుక ఈ ఆనంద సమయంలో ఆయన మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. నీ బిడ్డ ఆయన సంఘం ఎదుట ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తూ బిడ్డ యొక్క భవిష్యత్ జీవితం అంతా నీ కృపలో వర్ధిల్ల చేయమని క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్.